సనాతన ధర్మాన్ని నిర్మించాల్సిందేట. ఇగో ఇట్లాంటి వాళ్ళు ప్రజల మధ్య విభజన సృష్టిస్తుంది. తమిళనాడు అసెంబ్లీలో ఉదయనిధి పునరుద్ఘాటన. ఈ వ్యాఖ్యలపై గతంలో తమిళనాడులో విషయ వివాదం. వివక్ష నేతగా ప్రసంగంలో మళ్ళీ అదే ప్రస్తావన. నన్ను సీఎం చేసేందుకు డిఎంకే అన్నా డిఎంకే ప్రయత్నాలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే విపక్ష నేతగా ఈ సనాతన ధర్మాన్ని నిర్మించాల్సిందని చెప్పేసి చెప్తాను. మీలాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఈరోజు ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే అలా ఉంటుంది. మీలాంటి వాళ్ళు సమాజానికి చేటు. ఎవరైనా సరే ఏ మతాన్ని ఏ మతం యొక్క ధర్మాన్ని కించపరచాల్సిన అవసరం లేదు. ఎవరి మతం వారికి ఇష్టం. సనాతన ధర్మం అంటే నాకు ఇష్టం. నేను నా ధర్మాన్ని, నా సనాతన ధర్మాన్ని, నా హిందూ ధర్మాన్ని నేను గౌరవిస్తా, నేను ఆరాధిస్తా, దేవుళ్ళని ఆరాధిస్తా. నేను అట్లా అని చెప్పేసి ముస్లింల ధర్మాన్ని కించపరచను, క్రిస్టియన్ ధర్మాన్ని కించపరచు. వాళ్ళు తప్పు చేస్తే మాట్లాడతాం. హిందూ మతంలో తప్పు చేసి మాట్లాడతా, క్రిస్టియన్లలో తప్పు చేస్తే మాట్లాడతా, ముస్లింలు తప్పు చేసి మాట్లాడతా. కానీ వాళ్ళను వాంటెడ్లీ ఆ యొక్క మతాన్ని, ఆ యొక్క మతం యొక్క ధర్మాన్ని కించపరచడం మంచి పద్ధతి కాదు. ఇది ఉదయనిధి స్టాలిన్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క పతనానికి నాంది కాబోతుంది. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క పతనానికి ఇది నాంది కాబోతుంది. తప్పు అది.